హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360 మే మురళీ రాపల్లి. మీ అందరికీ తెలుసు, ఎవరైతే నా వీడియోస్ ఫాలో అవుతున్నారో, నన్ను అభిమానిస్తూ ఉన్నారో, నాకు కామెంట్ చేస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు. పోస్ట్ 360 నా ఛానల్ పైన టీటీడీ వారు కేసు పెడతాం జరిగింది. దానికి సంబంధించి తిరుమల తిరుపతి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా అయింది. దానిపైన అనేక రకాలైనటువంటి వార్తలు బయటికి సో కాల్డ్ పచ్చి మీడియా ఛానల్స్ అన్ని చేయడం జరిగింది. ఏదో మేము తప్పు చేసిన వారిలాగా, ఏదో అబద్ధాలు మాట్లాడిన వారిలాగా ప్రజలకి తప్పుదారులు నడిపిస్తున్నామంటూ టీవీ5లో శివ అనే వ్యక్తి ఒక న్యూస్ కూడా చేయడం జరిగింది. అయితే అప్పుడే మేము క్లియర్గా ఖండించాం. మేము చేసిన దాంట్లో ఎటువంటి తప్పున్నా కూడా కోర్టు ముందు నిలబడతాం, న్యాయం కోసం పోరాడతాం అనేసి. ఎవడికి భయపడలేదు, కేసులకు అసలు భయపడే ప్రసక్తి లేదు అని మేము చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఆ కేసు కొట్టివేయడం జరిగింది. అంటే కొట్టివేయడం అంటే ఆ కేసులో మాకు పూర్తిగా రిలీఫ్ రావడం జరిగింది, స్టే అవ్వడం జరిగింది. సో విషయాలు ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అనేక విషయాలని మేము చాలా క్లియర్గా, చాలా పవర్ఫుల్గా, చాలా అర్థవంతంగా ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాము. దానికి బాధ్యతుడు సో కాల్డ్ ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అండ్ శ్యామల్ రావు అంటూ పేర్లతో సహా మేము వాస్తవాలని మీకు చెప్పే ప్రయత్నం చేశాము. దానికి చాలా చాలా బాధపడి, బెంగపడి, కింద మీద కొట్టేసుకొని, అసలు వీళ్ళు ప్రజల్ని ప్రశ్నించడంలో అధికార పార్టీని వదలట్లేదు, మేము తప్పులు చేస్తే మమ్మల్ని వదలట్లేదని సదరు పార్టీకి సంబంధించిన వాళ్ళు కాబట్టి బిఆర్ నాయుడు వాళ్ళు వీళ్ళంతా కలిసి మా పైన కేసులు పెడతాం జరిగింది. మాకు తెలుసు ఏం జరుగుతుందో, ఏ కేసులు ఎలా పెడుతూ ఉన్నారో, మాకు ఎక్కడ ఎవరికి ఏ విధంగా దొరకకుండా మా దగ్గర ఉన్న సాక్ష్యాధారాలను బట్టే మేము ప్రతి ఒక్క న్యూస్ని మీకు అందిస్తూ ఉంటాం. దట్టు మాకు ఎక్కడి నుంచి దొరుకుతుంది అనేది మా డిస్క్లైమర్స్లో క్లియర్గా చెప్తూ ఉంటాం. మా డిస్క్రిప్షన్లో చూసుకుంటే ఒక డిస్క్లైమర్ ఉంటుంది. మేము సో ప్లేస్ ఇంటర్నెట్లో, యూట్యూబ్లో అక్కడ ఇక్కడ మొత్తం కలెక్టివ్ మ్యాటర్ని తీసుకొచ్చి ఎవిడెన్షియల్ ప్రూఫ్స్ ఏవైతే వీడియోస్ ఉన్నాయో వాటిని ఆధారం చేసుకొని మాత్రమే మా వీడియోలు చేయటం జరుగుతుంది. అది ప్రజలకు తెలియాల్సినటువంటి విషయాలు మాత్రమే. ప్రజల్ని తప్పుదారి పట్టించే విధంగా ఎటువంటి కథనాలు మన ఛానల్లో ప్రచారం చేయబడవు అనేది వాస్తవం. అయినప్పటికీ మేము అడిగే ప్రశ్నలు సూపర్ 6ల గురించి, మేము అడిగే ప్రశ్నలు మెగా డిఎస్సి గురించి, మేము అడిగే ప్రశ్నలు రెడ్ బుక్ రాజ్యాంగం గురించి, మేము అడిగే ప్రశ్నలు ఎటువంటి అర్హత లేని బిఆర్ నాయుడు అనే ఒక మిడ్ నైట్ షోలు, అశ్లీల వీడియోలు వేసుకునే ఒక టీవీ ఛానల్ అధినేతను తీసుకెళ్లి తిరుమల తిరుపతి దేవస్థానం అత్యున్నత పదవి చైర్లో కూర్చోబెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఆ చైర్లో కూర్చోవడానికి బిఆర్ నాయుడు అనే వ్యక్తి అనర్హుడు అని చెప్పడం కోసం మేము చాలా విధాల ప్రయత్నించాం. అది తట్టుకోలేని బిఆర్ నాయుడు మా పైన కేసులు పెడతాం జరిగింది. భయపడతాము, పారిపోతాము, కేసులు అంటే వణికిపోతారు, అది ఇది అనుకున్నారు. ఎవడి గురించి ఎప్పుడు ఎక్కడ భయపడేది లేదు, బాధపడేది అంతకన్నా లేదు. ఈ రోజు ఉన్నట్టు పరిస్థితులు రేపు ఉండవు. ఈ రోజు మేము బాధపడచ్చు, రేపన్న రోజు మాది కావచ్చు. ఒకరోజు మేము తిరిగి సమాధానం చెప్పే రోజు వస్తుంది. ఆ రోజు సమాధానం చెప్తే జీవితంలో మళ్ళీ గుర్తుండిపోయేలాగా సమాధానం చెప్తాం. మీరేదో మా పైన కక్ష సాధింపుల చర్యలు చేస్తూ ఉన్నారు, అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు, అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు, అక్రమంగా మా పైన నిందలు వేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా మేము ధీటుగా నిలబడతాం, ధాటిగా సమాధానం ఇస్తాం. కారణం ఏంటంటే మాలో తప్పు లేదు, మాలో అశ్లీలత లేదు, మాలో చేతకానితనం లేదు, మాలో 6 చనిపోతే సారీ నేనెందుకు చెప్పాలి, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి వస్తారా అనే కుసంస్కారం లేదు. ప్రజల పక్షాన, ప్రజల కోసం ప్రతి నిత్యం వార్తాన్వేషణలో మా జీవితాలే ఇంటర్నెట్లకి, వీడియోలు పరిశీలించటానికి, వార్తలు రాసుకొని ప్రజెంట్ చేయడానికి వీటికే సరిపోతుంది. మా యుద్ధం కేవలం సమాజం కోసం, ప్రజలకి న్యాయం చేయడం కోసం, చెత్తబుట్లో పడిన మేనిఫెస్టోల్ని ఒకటో రెండన్న అమలు చేసే విధంగా
ఉద్యమాన్ని ప్రభావితం చేయటం కోసం. ఇది ప్రజాహితం తప్పించి ప్రజల్ని మోసం చేయటం కాదు, ప్రజల్ని తప్పుదారి పట్టించటం కాదు. ఈ విషయాలన్నీ గమనించిన కోర్టు వారు వాక్ స్వాతంత్రాన్ని, అదేవిధంగా మీడియా స్వేచ్ఛని గౌరవించి మాకు ఊరట కలిగించడం జరిగింది. సో బిఆర్ నాయుడు, ఇంకెన్ని కేసులైనా పెట్టుకో, ఏమైనా చేసుకో, భయపడేది లేదు, బెదిరేది లేదు. అంతగా భయపడాల్సిన అవసరం, బెదిరే అవసరం వస్తే అక్కడే ఎదురు తిరిగి పోరాడతాం తప్పించి కాళ్ళబేరానికి మాత్రం రాము. గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ విషయంలో నాకు చాలా మంది కింద కామెంట్స్ లో నాకు సపోర్ట్ గా నిలిచారు, మద్దతు ఇచ్చారు, మేమున్నామన్నా అని ధైర్యాన్ని ఇచ్చారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నాకు ప్రతి ఒక్కరు గుర్తే. పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్న అక్రమ కేసులకి కాలం చెల్లే రోజు త్వరలో వస్తుంది. మేము పడిన బాధల్ని మళ్ళీ తిరిగి మీకు పరిచయం చేసే రోజు కూడా త్వరలోనే వస్తుందని మనస వాచ కర్మణ నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.